నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? కుంభరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ అనుకూలాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనుకూలాలనే తీసుకోవాలి. అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలను బాగా అధిగమించి వీళ్ళకి అనుకూలవంతముగా మార్చుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది. వీళ్ళను చూసేటప్పటికీ అరే! ఇంత శ్రమ పడుతున్నాడు ఇతను, ఇతనికి మనం ఎందుకులే అపకారం చేయడం అని చేసేటువంటి వాళ్ళు కూడా వద్దు మనం చేయకూడదు. ఇతనికి మేలే చేద్దాం అని మేలు చేయడానికే మేలు వస్తుంది. చేస్తారు గాక మానసిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోతాయి అంటే వీడు నాకు చేస్తాడేమో అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వాడు చేయకూడదు అనుకోని మంచి చేసినప్పుడు ఆ మానసికంగా ఉన్న సమస్య పాయే గదా! హ్మ్. ఇంకెందుకుంటుంది వాళ్ళ మీద? ఉండదు. అందువల్ల స్నేహితుల నుండి ఆహ్వానాలు అనేటువంటివి బాగా అందుతాయి. అంతేగాకుండా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇంటికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. ఇల్లు కొనేటువంటి అవకాశం ఉన్నది. వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. బంగారు ఆభరణాలు కొనుక్కునే ఇది కూడా ఉన్నది ఈ మాసంలో వీళ్ళు. మంచి హ్మ్. మంచి వస్త్రాలు కొనుక్కుంటారు. ఆనందముగా భార్యాబిడ్డలతో సంతోషముగా బయటికి వెళ్ళి అలా ఆనందంగా తిరిగి రావాలి అనేటువంటివి చూస్తారు. వ్యాపారపరంగా సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యముగా ముందుకు సాగటం అనేటువంటిది జరుగుతుంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా సరే నేను దీన్నే నమ్ముకొని ముందుకు వెళతాను అని వెళతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి బాగా కలిసి వస్తాయి వీళ్ళకు. అనుకూలమవుతాయి. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళు ఉత్తీర్ణులై బాగా మేలు జరిగేటువంటి విధానముగా ఉండబోతున్నది. సంతానము లేని వాళ్లకు సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. చిన్న పిల్లలను స్కూళ్ళల్లో వెయ్యాలి అనేటువంటి భావనతో మంచి స్కూల్స్ వెతికి వేసేటువంటి వాళ్ళు ఉన్నారుగాక. రుణ బాధలు అనేటువంటివి ఏమీ లేకుండా ఈ మాసం క్లియర్ చేసుకుంటారు వీళ్ళు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఎన్నడూ లేనంతగా దృష్టి పెట్టి వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటిది తెలుసుకోవడం కానీ, చదవటము కానీ, వినటము కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తారు వీళ్ళు. కొంతమంది కొన్ని కొన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్ళు అవార్డులు పొందడం లాంటివి జరుగుతాయి. హ్మ్. ఆ అవార్డు పొందడం దాని వలన కొంతమందికి అసూయ, ద్వేషాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ అసూయ, ద్వేషపరులను కూడా మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసి మేలు జరిగే విధముగా ఉండబోతున్నది. ఇతరులకు సహాయ సహకారాలను మీరు పరిపూర్ణముగా అందించేటువంటి విధానముగా ఉంటుందిగాక. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంక కొంచెము బాగా శ్రమపడండి మేలు జరుగుతుంది. అలాగే ఈ కళలకు సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. మనము ఒడ్డున కూర్చున్నాము గదా అని ఇంకొకరిని విమర్శించేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త వహించండి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా నేనిప్పుడు పదవిలో ఉన్నాను గదా అని ఏదంటే అది మాట్లాడి నోటికి పని చెప్పి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చెయ్యవద్దండి. రేపొద్దున అవి మీ మెడకు చుట్టుకునే పరిస్థితి ఉంటుంది గాక. జయోస్తు. ఇక కుంభరాశి వారు ఎలాంటి దైవారాధన చేయాలి? అలాగే రంగులు, దిక్కుల విషయం చెప్పండి గురువుగారు. వీళ్ళు ఎటువంటి ఆరాధన చెయ్యాలి అంటే అమ్మవారిని ఆరాధించాలి. హ్మ్. తెలుపు గాని, ఎరుపు రంగు గాని వస్త్రాలు వాడాలి. హ్మ్. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు బాగా అనుకూలవంతముగా పనిచేస్తాయి గాక. ఓకే. కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది అన్నట్టుగానే చెప్పారు గురువుగారు. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. వైట్ కలర్, రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలను ఒక్కసారి పరిశీలించుకోండి. గురువుగారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.